ఓకేనా? రైట్, రండి మోకాళ్ళ మీదకి వచ్చేయండి, మనం ప్రార్థన చేద్దాం. నీ భర్త మారలేదు, నీ ఫ్యామిలీ రూపాంతరం చెందలేదు, అయితే నీకు ఒక ఫైటింగ్ ఏర్పడింది. ఇప్పుడు ఓ పోరాటం ఇచ్చాడు దేవుడు నీకు. నువ్వు గెలుస్తావో నిన్ను వాళ్ళు గెలుస్తారో ఛాలెంజ్, ఒక సవాల్, ఒక పోరాటం నీకు దేవుడిచ్చాడు. నిన్ను వాళ్ళు గెలుస్తారా, వాళ్ళని నువ్వు గెలుస్తావా? నా ఫ్యామిలీ మొత్తం అన్యులు. హెవీ సౌండ్ వినపడుతుంది, నాకు కీబోర్డ్ హెవీ సౌండ్ వినపడుతుంది. మీరు గమనించండి, నా ఫ్యామిలీ మొత్తం అన్యజనులే. నేను ఫస్ట్ దేవుడిని నమ్ముకుంది. వాళ్ళు నన్ను శోధించి బలహీనపరిచి కృంగదీసి నన్ను వెనక్కి లాగుతారా, లేకపోతే నేను వాళ్ళని గెలుస్తానా? ఓ ఛాలెంజ్. దేవుని ముందు మోకాళ్ళునే పట్టుదలగా ప్రార్థించా, నేను గెలవాలి ప్రభువా, నేను గెలవాలి, వాళ్ళని గెలుచుకోవాలి, నాకు ఆ విజయం ఇవ్వు. వాళ్ళు నన్ను గెలవకూడదయ్యా, లోకస్తులు. నేను నీ బిడ్డనే, నేను వాళ్ళని గెలవాలి. నన్ను గెలిపించు, వారి ఆత్మలను రక్షించు, వారిని పట్టుకో, వారితో మాట్లాడు, వారిని ప్రేరేపించి, వారిని నిలబడి చేసి, వారిని పాపానికి నరకానికి ఈడ్చుకెళ్ళే దురాత్మలు ఏవైతే ఉన్నాయో వాటిని వెళ్ళగొట్టు. నా కుటుంబాన్ని పట్టుకో ప్రభా, నా వారిని పట్టుకో ప్రభా, నా ఫ్యామిలీని రక్షించు ప్రభా అని పోరాటం మొదలుపెట్టే మోకాళ్ళలోని కన్నీళ్లతో దేవుడు వెంటనే నాకు విజయం ఇచ్చాడండి. ఆల్రెడీ శ్రమల కొలిమిలో ఖాళీ ఉన్న కుటుంబం కదా, చక 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 వరుసగా మొత్తం రక్షణలోకి వచ్చారు. ఈరోజు నీకు ఒక సవాల్. నువ్వు అన్యజనుల ఫ్యామిలీలో ఉన్నావు, వాళ్ళని నువ్వు గెలుస్తావా, నిన్ను వాళ్ళు గెలుస్తారా? మూర్ఖుడైన భర్తను కలిగి ఉన్నావు, నువ్వు అతన్ని గెలుస్తావా, అతను నిన్ను గెలుస్తాడా? త్రాగుబోతైన భర్తను కలిగి ఉన్నావు, నువ్వు అతన్ని గెలుస్తావా, అతను నిన్ను గెలుస్తాడా? అతన్ని బట్టి నువ్వు పాపంలోకి వెళ్తావా, లేకపోతే నిన్ను బట్టి అతడు మారి మోకాళ్ళు వేస్తాడా? సవాల్, ఒక ఛాలెంజ్ నీకు ఇవ్వబడింది. నీ ప్రార్థనకు ఒక ఛాలెంజ్, ఒక సవాల్ నీకు ఇచ్చాడు దేవుడు. నువ్వేం సాధిస్తావో చూడు. నువ్వు గెలవాలి, నువ్వు ఓడిపోకూడదు, రాజీ పడకూడదు, నువ్వు గెలవాలి. పోరాటం ఆపకూడదు, ప్రార్థించటం మానకూడదు, మొర్ర పెట్టడం మానకూడదు, దేవుణ్ణి కదిలించడం మానకూడదు, దేవుని వైపు చేతులు బరువెక్కినా దించకూడదు. నీ వారిని పట్టి పీడించే దయ్యాలు పారిపోవాలి యేసు నామములో. శాపాన్ని ఏలుబడి చేస్తున్నా, శాపము ఏలుబడి చేస్తున్నా నీ కుటుంబాల్లో ఆ శాపము, దరిద్రత, ఆ లేమి, ఆ రోగము, ఆ దురాత్మల పీడన యేసు నామములో తొలగిపోవాలి. రక్షణ సంగీత సునాదము నీ ఇంట వినిపించాలి. ఆనందకరమైన అనుభవాలు, సమాధానకరమైన అనుభవాలు, రక్షణకరమైన అనుభవాలు, దీవెనకరమైన అనుభవాలు నీ ఇంట ప్రారంభం కావాలి, అవుతాయి. దేవుడు చేస్తున్నాడు అంతే. దేవుడు అలా చేయడానికి పూనుకున్నాడు కనుకనే ఈ మాటలు నీకు అందించాడు. దేవుడు నిన్ను అలా ఆశీర్వదించబోతున్నాడు కాబట్టి ముందుగా నిన్ను సిద్ధపరుస్తున్నాడు. అలా నువ్వు సిద్ధపడు. దేవా, నేను నమ్ముతున్నాను దేవా, ఈరోజు నేను మొదలుపెట్టా, యుద్ధం ప్రకటించా, నీకు వదిలిపెట్టను తండ్రి, నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. చెయ్యి, ప్రార్థన చెయ్యి, ప్రార్థన చెయ్యి. దేవుని బలీయమైన కార్యాలు చూస్తా ఉన్నాం. ఆశీర్వాదానికి కర్తగా దేవుడు నిన్ను నియమించాడు. అనేకులకు ఇచ్చినట్లు దేవుడు నిన్ను చేస్తాడు. నీ దరిద్రతను తొలగించి, నీ పిడికిళ్ళు సమృద్ధిగా నింపి, తరిగిపోని దీవెన, అయిపోని ఆశీర్వాదము నీకు ఇచ్చి నిన్ను వర్ధిల్ల చేయుట ఆయన ఎదురు చూస్తున్నాడు. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని రాయించిన దేవుడు ఎదుటి వారికి ఇచ్చినట్లు నీకివ్వడా? నీ చేతులు నింపడా? నీ పిడికిళ్ళు బలపరచడా? నీకు ఇస్తేనే కదా నువ్వు ఆజ్ఞ నెరవేర్చగలిగేది. నీకు తానే ఇవ్వకుండా అది నెరవేర్చమంటాడా? ఖచ్చితంగా దీవిస్తాడు. చేయి, ప్రార్థన చేయి. అందరూ చేయాలి ప్రార్థన, ఎవ్వరు మిస్ కావద్దు. నా కుటుంబానికి నేను ఒక మోషిగా ఉండాలి ప్రభా, చేతులెత్తే బిడ్డగా ఉండాలి. నీకు స్తోత్రం, స్తోత్రం. నా కుటుంబానికి నేను ఒక ఎపప్రాగా ఉండాలి, ప్రార్థనలో పోరాడేదానిగా నేను ఉండాలి.
నన్ను అనుగ్రహించు తండ్రి. ఆ మార్పు నేను చూడాలి. నాకు తెలియదు నువ్వేం చేస్తావో. ఆ మార్పు నేను చూడాలి తండ్రి. నీకు స్తోత్రం అని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు ప్రార్థింపగనే ఆత్మను నింపితివి. నే పాడు చోటెల్ల దిగిరా దేవా. పేతురు ప్రార్థింపగనే ఆత్మను నింపితివి. నే పాడు చోటెల్ల దిగిరా దేవా. పేతురు ప్రార్థింపగనే ఆత్మను నింపితివి. ప్రార్థించు చోటెల్ల దిగిరా దేవా. చిన్న వయసులో అభిషేకించిన ఇర్మీయావలె, చిన్న వయసులో అభిషేకించిన ఇర్మీయావలె ఈ చిన్నవాణిని అభిషేకించు. ఈ చిన్నదానిని అభిషేకించు. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా. నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా. నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా. నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా. నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా. నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా. నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి. ప్రార్థన చేద్దాం. తమ్ముడా, కష్టపడి చదివాం, జాబ్ రాలేదు. ఇంకా తండ్రి కష్టపడుతుంటే చూస్తూ బాధపడుతున్నా. ఇంకా తల్లి కష్టపడుతుంటే చూస్తూ ఏడ్చుకుంటున్నా. యేసయ్యా, నేను ఇంత చదివి కూడా ఇంకా తల్లిదండ్రులకు సహకారిగా మారకపోతే, ఇంకా తల్లిదండ్రులకు నా వల్ల సంతోషం లేకపోయే, ఇంకా నా తండ్రి కష్టపడుతున్నాడు. నా తండ్రి ఇంకా కష్టపడుతున్నాడు. నా తల్లి ఇంకా శ్రమ పడుతుంది. నా దేవా, అది నాకు సిగ్గుగా ఉంది. దేవా, నేను ఆత్మ సంబంధమైన అడగాలి, నాకు తెలుసు. కానీ బ్రతిక ఈ 4 దినాలు భూమి మీద బ్రతకడానికి అనువైనవి కూడా నాకు నువ్వే కదా ఇస్తావు. నా తల్లిదండ్రిని చూసుకొని వారిని నేను సంతోషపెట్టినట్లు, వారిని పోషించినట్లు నాకు కృపనీవా. నాకు నువ్వు సహాయం చేయవా. నా తండ్రి కష్టంలో నుంచి అతన్ని కాపాడుకోవాలి. నా తల్లి శ్రమ నుంచి నేను నా తల్లిని విడిపించుకోవాలి. కష్టపడి చదివి కూడా ఏ ప్రయోజనం లేకుండా నిష్ఫలుడుగా నిలిచిపోయాను ప్రభు. నా ఎడల జాలి చూపవా అని నువ్వు అడుగు. నువ్వు స్త్రీవైనా పురుషుడివైనా నా సోదరుడా, తప్పకుండా దేవుడు నువ్వు అడిగినది న్యాయమైంది కనుక నీకోసం ఆశ్చర్య కార్యం జరిగిస్తాడు ఆయన. నీకోసం ఖచ్చితంగా బలమైన కార్యం జరిగిస్తాడు ఆయన. నీ ప్రార్థన త్రోసివేయడం. ఎందుకంటే లోకాన్ని అనుభవించాలని నువ్వు అడగలేదు, కానీ తల్లిదండ్రుల శ్రమ తప్పించాలని, వారిని ఆదుకోవాలని, వారిని ఆదరించాలని, వారిని సంతోషపెట్టాలని నువ్వు అడిగావు కనుక తల్లిదండ్రుని ప్రేమించే పిల్లలంటే యేసయ్యకి ఇష్టం. ఖచ్చితంగా నీకు హెల్ప్ చేస్తాడు, చేస్తున్నాడు. నీ కార్యం జరిగింది యేసు నామములో. అయిపోయింది. నీకు సమాధానం యేసు నామములో. చూస్తావు నువ్వు దేవుని కార్యాన్ని. నీ కన్నీళ్ళు ఈరోజు దేవుని బుట్టిలో దాచబడి ఉన్నాయి. వాటికి తప్పనిసరిగా జవాబు దొరుకుతుంది. నీవు అడిగే ప్రతి న్యాయమైన విజ్ఞాపన దేవుని చెంత ఉంది. నువ్వు ప్రార్థించు, దేవుణ్ణి కలుసుకో, దేవునితో నీ మనస్సు కలుపు, దేవుని సన్నిధిలో కన్నీరు విడు.
నువ్వెవరైనా సరే మోకాళ్ళుని కన్నీరు విడవాలి, దేవుని ముందు ఏకాంతంగా కూర్చో. మనుషుల ముందు మనం ఏడిస్తే వాళ్ళు లక్ష్య పెట్టరు, హేళన చేస్తారు, అవమానపరుస్తారు. కానీ దేవుని ముందు నువ్వు ఏడిస్తే దేవుడు దాన్ని సీరియస్గా తీసుకుంటాడు. మన కన్నీళ్ళు ఆయనకి చాలా విలువైనవి. అందుకే ఆయన వాటిని కవిలలో దాచాడు, బుడ్డిలో దాచాడు అని రాస్తుంది. ప్రార్థన చేయి. ఈరోజు ఒక ఆశీర్వాదకరమైనటువంటి భవిష్యత్తుని నువ్వు స్వతంత్రించుకుంటున్నావు. దేవుడు నీ పక్షంగా కదులుతున్నాడు. బలమైన కార్యాలు చూస్తావు, బలమైన కార్యాలు చూస్తావు, బలమైన కార్యాలు చూస్తావు. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో ధైర్యం తెచ్చుకో. పాపాలు ఏమన్నా ఉంటే వదిలేసాయి, మారు మనసు పొందు. రక్షణ బాప్తీసం పొందకపోతే రక్షణ బాప్తీసం పొందు. పరిశుద్ధుడవై, పరిశుద్ధురాలివై దేవుని ఎదుట యథార్థముగా జీవించడం మొదలుపెట్టాం. నిన్నుగాక ఎవరిని దీవిస్తాడు బిడ్డ? నిన్నుగాక ఎవరిని దీవిస్తాడు మా తమ్ముడా, చెల్లి, అక్క, అన్న? నిన్నుగాక ఎవరిని దీవిస్తాడు? దిద్దుకో లోపాలు, దిద్దుకో పాపాలు, ఒప్పేసుకో, వదిలేసుకో. శుద్ధీకరణ పొందు, నూతన సృష్టిగా మార్పు చెందు, క్రొత్త జన్మ అనుభవంలోకి రా. దేవుని కార్యాలు చూడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, నీ కొందనాలైనా దాసునిలో పెట్టి మాతో మాట్లాడే కొందనాలు. నీ మనుషులను ఆశ్రయించడం కాదు కానీ నీ పాదాలను ఆశ్రయించినైనా నిన్ను కదిలించగలిగితే మా జీవితాలు కట్టబడతాయి, మా అవసరతలు తీర్చబడతాయి. నాయన ఇదిగో నాయనా, అభిషేకైనా దావీదును ఆదుకున్నట్లుగా, మోషే చేతులు తిన్నప్పుడు అహరోనులు ఆదుకున్నట్లుగా మమ్మల్ని కూడా బలపరిచి మా కుటుంబాలను ప్రభువా నీ కొరకు కట్టుటకు మమ్మల్ని బలపరచండి. ప్రతి సమస్య కూడా ప్రభు పరిష్కరించుకుంటకు ప్రభు మేము మా కుటుంబంలో మొరపెట్టి ఒక పాత్రగా మమ్మల్ని సిద్ధపరచండి నాయన. ఒక దానియేలు వలె నాయన, ఒక కుటుంబంలో ఒక దానియేలు ఉంటే తన తల్లిని బాగు చేసుకోగలిగినట్లుగా ఒక కుటుంబంలో నాయన మేము అలా ఉండడానికి సహాయం చేయండి నాయన. ప్రార్థనా పరులుగా మమ్మల్ని లేవనెత్తండి, ప్రార్థన ఆత్మ చేత మమ్మల్ని నింపండి, అభిషేకించండి ప్రభు, అభిషేకించండి నాయన. సమయాన్ని వ్యర్థంగా ప్రభు కాలక్షేపము చేయక నాయన, నీ సన్నిధిలో పెనుగులాడే వారిగా మమ్మల్ని సిద్ధపరచండి, నీ సన్నిధిలో గోజులాడే వారిగా మమ్మల్ని సిద్ధపరచండి, నిన్ను కదిలించే వారిగా మమ్మల్ని సిద్ధపరచండి. అంటే అభిషేకము మా మీద కుమరించండి. ఇదిగో నాయన, మా సంఘము కొరకు, దాసుని కొరకు ప్రార్థించగల అభిషేకము మాకు దయచేయండి నాయన. మా సంఘ అవసరతలన్నిటినీ తీర్చగల నీ వైపు చేతులెత్తి మొరపెట్టగల హృదయం మాకు దయచేయండి. మమ్మల్ని అందరినీ అలాగూ సిద్ధపరచమని నాయన. మా సంఘంలో ఉన్న ప్రతి అవసరత కూడా మీరు తీర్చండి నాయన. ఎంతో స్థలం మాకు అవసరమైనది అయ్యా, అన్నిల పొలాలు మేము అడగడం కానీ జీవము గల నీ పరిచయం జరగడానికి నాయన విస్తారమైన పొలం మాకు అవసరమైంది, అది మీరు దయచేయండి. అలాగే నాయన, ఈ కరెంటుకి నాయన అప్పుడప్పుడు బ్రేకేజ్ రాకుండా ప్రభు ఒక మంచి జనరేటర్ మాకు దయచేయండి. అంతకంటే ముఖ్యంగా నీ పరిచయం జరగడానికి కావాల్సిన అభిషేకం నీ దాసుని మీద కుమ్మరించండి. ఈ దాసునికి సహకారులుగా ఉన్న మమ్మల్ని అందరినీ కూడా బలపరిచి నీ కొరకు వాడుకోమని మనందరినీ మీ దయగలిగిన హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసయ్య ఉన్నత పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు లోకరక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మ తోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘం అంతటికి సదా తోడై మనందరూ నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించునుగాక. ఆమేన్. ప్రవేశరక్తమునకు జై, ప్రవేశరక్తమునకు జై, ప్రవేశనామునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో దాన్ని వినియోగించి ప్రార్థించుట ద్వారా అద్భుత స్వస్థత, విడుదల దయచే. ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా నిన్ను కలుసుకోవాలి. ప్రార్థనలో పట్టుదలగా ప్రార్థించి మోకాళ్ళు నీ మొర్రపెట్టి గొప్ప స్వస్థతలు, గొప్ప విడుదలలు, గొప్ప విజయాలు యేసు నామములో నా బిడ్డలు చూచుదురుగాక. కార్యసిద్ధి కలిగించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుకి స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు.